కూలీ రివ్యూ చూసే ముందు చాలామంది నా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కూలీ రివ్యూకి వస్తే యాజ్ యూజువల్ సూపర్ స్టార్ రజనీకాంత్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఆ వైట్ బియర్డ్, గ్రే హెయిర్ ఓకే, ఇంకా చాలా మంచిగా ఉండేది. స్టోరీలో అంత దమ్ లేదండి. స్టోరీ సరిగా లేనందుకు మూవీ కూడా అట్లా ఉంది. స్టోరీ కొంచెం మంచిగా రాసుకోవాల్సింది. ఓకే, పర్ఫార్మెన్స్ వైజ్ రజనీకాంత్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్. ఇక మన అక్కినేని నాగార్జున గారి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ టైం విలన్గా యాక్టింగ్ చేశారు, అది చాలా బాగుంది. చాలా హ్యాండ్సమ్ విలన్గా యాక్టింగ్ చేశారు. చెప్పాలంటే ఈజ్ లుకింగ్ హ్యాండ్సమ్ లాగా ఒక మంచి డ్రెస్సింగ్ సెన్స్ చేసుకొని విలన్గా యాక్టింగ్ చేశారు. చాలా బాగుంది, మంచిగానే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇక చాలామంది అంటున్నారు నాగార్జున గారు ఇన్ని దినాలు హీరోగా యాక్టింగ్ చేసి ఫ్యాన్స్ సడన్గా విలన్గా యాక్టింగ్ చేయడం ఏంది, అక్కినేని వంశము అది ఇది అంటున్నారు కదా. ఏఎన్ఆర్ కూడా ఒకప్పుడు నేను పాత సినిమా ఒకటి చూశాను టీవీలో, మిస్ అమ్మ అని, అందులో విలన్గా యాక్టింగ్ చేశారు. ఈవెన్ మోహన్ బాబు ఆల్సో విలన్గా స్టార్టింగ్లో యాక్టింగ్ చేశారు. ఈవెన్ రాజశేఖర్ కూడా విలనే అనుకుంటాను. చాలా చిరంజీవి కూడా విలన్గా, పున్నమి నాగలో విలన్ అనుకుంటాను, విలన్గా యాక్టింగ్ చేశారు. అది రోల్, అది యాక్టింగ్ చేస్తారు, క్యారెక్టర్ ఏదైనా చేయొచ్చు. ఎప్పుడు హీరోగానే చేస్తే కూడా బోర్ కొడుతుంది కదా. ఇప్పుడు ఈ ఏజ్లో అయినా 50 దాటిపోయారు, అది 60 అనుకుంటాను. ఏజ్లో హీరోగా యాక్టింగ్ చేస్తే ఏం బాగుంటుంది, విలన్గా యాక్టర్ చేస్తే బాగుంటుంది. ఓకే, సో చాలా బాగుంది ఆయన చేసింది పర్ఫార్మెన్స్. ఓకే, ఈ మూవీ చూడొచ్చు ఒకసారి, పర్వాలేదు, సూపర్ డూపర్ హిట్ ఏం కాదు, బాగానే ఉంది స్టోరీ. ఇందులో కొంతమంది ఉపేంద్ర అని సైడ్ క్యారెక్టర్స్ ఎందుకు తీసుకున్నాడో ఆయన, ఉపేంద్ర జస్ట్ ఫైట్ వైజ్గా తీసుకున్నట్టున్నా ఉపేంద్ర అని. ఇంకా ఎవరైనా అమీర్ ఖాన్ అయితే వేస్ట్ అయ్యిండు, చిన్న పొట్టి డ్రెస్ వేసుకున్నాడు, చిన్న పొట్టిగా ఉన్నాడు అంటే అసలే పొట్టిగా డ్రెస్ వేసుకొని చేల మీద కార్టూన్లు అది జోకర్లాగా ఇంత పెద్ద మిసాలు పెట్టి ఎందుకు వచ్చిండో అది నాకు అర్థం కాలేదు లాస్ట్లో. ఓకే, అదైతే వేస్ట్ క్యారెక్టరు. ఇంకా సత్యరాజ్ ఉన్నారు ఇలా, ఆయన చిన్న పాత్ర, గెస్ట్ అపియరెన్స్. ఇంకా ఎవరు, ఇంకా ఓకే, మూవీకి నేను 3 స్టార్స్ ఇస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.